నమస్కారం, నేను మీ షణ్ముఖ్. అందరూ సినిమాలు చూస్తూనే ఉంటారు. సినిమాల్లో విలన్లు ఏం చేస్తారు అంటే మాట వినకపోతే ఫ్యామిలీని అడ్డం పెట్టుకొని బెదిరించడం జరుగుతుంది. సామ భేద దాన దండోపాయాలు అన్నట్టు దండనే మార్గంగా ఎంచుకుంటారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? 2024 ఎలక్షన్లో మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సొంత ఊరైనటువంటి గ్రామంలో జరిగిన రియల్ స్టోరీ. మరి ప్రత్యక్ష బాధితుడు, ప్రత్యక్ష సాక్షి, మాచర్ల నియోజకవర్గంలో ఎటువంటి అరాచకాలు ఉంటాయి తెలియజెప్పడానికి ఈరోజు మన ముందర స్టూడియోలో ఉన్నారు. నమస్కారం మాణిక్యరావు గారు. నమస్కారం సార్. మే 13వ తారీఖు పోలింగ్ రోజు అసలు పోలింగ్ బూతులు ఏం జరిగింది, ఏంది అనేది ఒకసారి మా ప్రేక్షకులకు తెలియజేయండి. తప్పకుండా సార్. 13వ తారీఖు మే 13న ఆ రోజు పోలింగ్లో నేను ఏజెంట్గా, టీడీపీ తరఫున ఏజెంట్గా కూర్చున్నాను సార్. ఎందుకంటే నేను టీడీపీ ఫాలోవర్ని, అభిమాన్ని, కార్యకర్త. అందులో భాగంగానే మా స్వగ్రామం కండ్లకుంట, అక్కడ నేను ఏజెంట్గా కూర్చోవడం జరిగింది. సో అక్కడ ఏజెంట్గా కూర్చోవడం మహాపాపంగా, నేరంగా పరిగణించారు అక్కడ నాయకులు. అక్కడ మాచర్ల ఎమ్మెల్యే గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి స్వగ్రామం కూడా కళ్ళకుంటేనండి. సో నేను అక్కడ ఏజెంట్గా కూర్చోవడం అది వాళ్ళు చాలా తీవ్రంగా పరిగణించారు. ఓకే, తర్వాత ఏం జరిగిందంటారా? తీవ్రంగా ఎందుకు పరిగణించారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఎక్కడైనా నచ్చిన పార్టీకి ఓటేసుకోవచ్చు, నచ్చిన పార్టీ తరఫున ఏజెంట్గా కూర్చోవచ్చు. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా సిచ్యువేషన్ మనం చూశాను నేనైతే. అక్కడ ఒక 1 అవర్ అయిందండి. ఈ 1 అవర్ అయిన తర్వాత అక్కడ అట్మాస్ఫియర్ మొత్తం ఒకసారికి మారిపోయింది. అక్కడ అందరూ కూడా ఇదేంటి ఏజెంట్ కూర్చున్నాడు అంటే, నాతో పాటు కొంతమంది కూడా కూర్చున్నారు ఏజెంట్గా. మొత్తం 12 మంది కూర్చున్నామండి కండ్లకుంట నుంచి. అంటే ఎప్పుడు కూడా అంత ధైర్యంగా ఏజెంట్గా కూర్చున్న దాఖలాలు లేవు. అయితే అక్కడ పిన్నెల్లి స్వగ్రామం అవడంతో, ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన ఇన్ఫ్లుయెన్స్ కేవలం మాచర్ల నియోజకవర్గం మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో, ఎంత అరాచకంగా పరిపాలన కానీ, ఆయన నైజం కానీ, గతంలో బోండవమ్మ గారు, బుద్ధ వెంకన్న కారుని ఎలా దాడి చేశారో మనం చూసాం. ఏది ఏమైనా ఈ అరాచకం ఉండకూడదు, మంచి పరిపాలన ఉండాలనే ఉద్దేశంతో ఏజెంట్ కూర్చున్నాం సార్. ఏజెంట్ కూర్చున్న తర్వాత మా మీద చాలా దారుణం జరిగింది. ఆ దారుణం ఏంటంటే, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి అంటే ఎమ్మెల్యే సోదరుడు, ఆయన వచ్చి డైరెక్ట్గా, ఇక ఆ పదాలు వాడొచ్చో లేదో నాకు తెలియదు, చెప్పండి, పర్లేదు చెప్పండి. నా కొడక దళితుడిపై నీవు, డైరెక్ట్గా ఆయన అన్న పదం, మాదిగ నా కొడక ఎంత ధైర్యంరా నీకు, మా సొంత గ్రామంలో మమ్మల్ని ఎదిరించి, నియోజకవర్గంలో ఎవరికి అంత దమ్ము, అంత గట్స్ లేవు, మమ్మల్ని ఎదిరించి కూర్చునేంత సాహసం చేస్తావరా, ఈరోజు సాయంత్రం కల్లా 5 గంటలకు లేపేస్తాం, నీ శవం ఇంటికెళ్ళదుగా, నువ్వు సజీవంగా వెళ్ళవని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకు అలా అంటున్నారండి? నాకు ఆ స్వేచ్ఛ ఉంది, ఆ హక్కు ఉందని అంటే, స్వేచ్ఛ హక్కుల గురించి మాట్లాడేది నా కొడుకు ఇప్పుడే చంపేస్తా, ఎవడు నీకు దిక్కు అని చెప్పేసి అన్నాడు. వెంటనే అతని పక్కన ఒక అతను, ఒక బీస్ట్ అనుకోవచ్చు, అతనికి బీస్ట్ లాగా, అంటే అతని పర్సనాలిటీ కూడా గంభీరమైన హైటు ఉంటుందన్నమాట. అతను వచ్చి, రేయ్ నా కొడక మా బావకి ఎదురు మాట్లాడతావా అని దేశిరెడ్డి నాసరెడ్డి అనేవాడు నా మీద షర్టు బట్టి లాగాడు. వాళ్ళు లాగిన తర్వాత ఎమ్మెల్యే తమ్ముడు కూడా నన్ను గట్టిగా పట్టుకొని పోలింగ్ బూత్ గేట్ వైపు నుంచి, గేట్ కాదు ద్వారబంధుల నుంచి నెట్టాడండి. అక్కడ పీఓ, ఏపీఓ, ప్రిసైడింగ్ అధికారి వాళ్ళు ఉన్నారు. సార్ ఇంత దారుణం జరుగుతుంది, మీరు సంబంధిత వ్యక్తులకి మీరు కంప్లైంట్ చేయండి సార్, మీరన్నా చూడండి చెప్పండి అని అంటే, వాళ్ళు ఏం మాట్లాడలేక మిన్నకుండిపోయారండి. ఇంత భయానిక వాతావరణం జరుగుతుంటే వాళ్ళు ఏం చేయకపోయేసరికి చివరికి నేను ఏం చేశానంటే, ఆ వెబ్కాస్టింగ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడన్నా ఈసీ గారికి అన్న తర్వాత నాకు ప్రమాదం జరిగే విషయాన్ని వివరించే ప్రయత్నం చేస్తే, అక్కడ పవర్ లేదు, అలాగే వెబ్ క్యామ్ కూడా పనిచేయట్లేదు, వెబ్కాస్టింగ్. అది సార్ పనిచేయకపోయినా. మరి పిన్నెల్లి బ్రదర్స్ తన సొంత గ్రామము కల్వకుంట్ల అని చెప్పేసి మీరు అంటున్నారు, కండ్లకుంట. సో వాళ్ళు కేవలం మిమ్మల్ని టార్గెట్ చేయడానికి గల కారణాలండి. గత 20 ఏళ్ళుగా వాళ్ళు అధికారం అనుభవిస్తున్నారు, ఏకఛత్రాధిపత్యంగా పాలన చేస్తున్నారు మాచర్ల నియోజకవర్గంలో. మరి కేవలం మిమ్మల్ని టార్గెట్ చేయగల ముఖ్య కారణం, గతంలో ఏమైనా మీకు వాళ్ళకి వ్యక్తిగత కక్షలు కానీ, లేకపోతే ఏమైనా మాట ఉండడం కానీ, వ్యక్తిగత పగలు కానీ ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? ఏమి లేదు సార్, అసలు వాళ్ళకి నాకు వ్యక్తిగత కక్షలు లేవు. నేను ఎక్కువ మాచర్లో చదువుకున్నాను, టౌన్లో మాచర్లో గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నాను. వాళ్ళని నేను బాగా గౌరవించేవాడిని కూడా. అయితే నేను ప్రీవియస్గా జర్నలిస్ట్గా కూడా వర్క్ చేశానండి, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వర్క్ చేశాను. అయితే నా మీద ఎందుకు వాళ్ళకి కక్ష ఉందనే మాటకి, అంటే నాకు తెలిసిన అంశం ఏంటంటే,
నేను దళితుల్లో ఒక అవేర్నెస్ కల్పిస్తూ ఉంటాను. అంటే అందరూ ఈక్వలే, ఏ జాతిలో కూడా విభేదాలు ఉండవు, మానవ జాతిలో ఈ కులాలు అనేది మన ఇండియాలో అది ఒక దురదృష్టకరం అని చెప్పేసి నేను యూత్ని మంచిగా అంబేద్కర్ భావజాలంతో మనల్ని అవేర్నెస్ కల్పిస్తూ ఉంటాను. అది సహించకుండా రే వాడేంది మిమ్మల్ని ఏం చెప్తున్నాడు, మనం అంతా ఒకటే అంటున్నాడు, అక్కడ అన్టచబిలిటీ ఉందండి, అంటలంతరం ఉంది అక్కడ ఇప్పటికీ స్టిల్ నో. మాచర్ల నియోజకవర్గంలో కండ్లకుంట గ్రామంలో స్పెసిఫిక్గా నియోజకవర్గం అంతా ఉందని నేను చెప్పను, కానీ మా గ్రామంలో మాత్రం ఉంది ఇప్పటికీ. ఎందుకంటే వాళ్ళు వస్తే పైకి లేవకపోతే వాడిని చెతగొడతారు. 2 క్లాసుల సిస్టమ్ ఉంది, ఇప్పుడు ఎంక్వైరీ చేసుకుని ఎవరు తెలిసిపోద్ది. వాటికి నేను అగెనిస్ట్ అండి. అందుకని వాళ్ళ తమ్ముడికి ముఖ్యంగా వీడి అందరు ఈక్వల్ అంటారు, వీడు ఇట్లాగే వదిలేస్తే మనం వాళ్ళని బానిసలుగా చేసుకోలేము. నిర్మోహమాటం చెప్తున్నా సార్, ఇప్పటికీ బానిసలుగా దళితులు మగ్గిపోతున్నారు అక్కడ. ఆత్మగౌరవంతో నేను దాన్ని వ్యతిరేకించడంతో నేను టార్గెట్ అయ్యాను వాళ్ళకి. అంతకుమించి ఏ గొడవ కానీ వాళ్ళకి నాకు ఏముండేది సార్. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఏదైతే మీరు వెబ్ కాస్టింగ్ దగ్గరికి వెళ్ళి చెప్పడం అయితేనేమి అక్కడ పవర్ లేదు, అలాగే పని చేయడం లేదు అని చెప్పారు. మరి దీనికి తర్వాత ప్రొసీజర్, మీరు గ్రాడ్యుయేషన్ చదివారు అని చెప్పాను, ఏజెంట్గా కూర్చున్నారు, చేశారు, ఓకే. మరి ప్రొసీజర్ మీకు తెలియదా? అంటే ఎలా ఫాలో అప్ చేయాలి, నెక్స్ట్ కంప్లైంట్ ఎలా ఫాలో అప్ చేయాలి అని చెప్పేసి తెలుసు సార్. అయితే అక్కడ మరి ఎటువంటి ప్రయత్నం చేశారు? రైట్, తర్వాత అక్కడ పిఓ ఏపీఓ వీళ్ళెవరు కూడా నాకు సహకరించిన పక్షంలో, అంటే మెయిన్ నేను అక్కడ ప్రాణాల నుంచి బయటపడాలి. 300 మంది పక్కన గోడ పక్కన పోలింగ్ బూత్ ఏదైతే ఉందో దాని పక్కనే మారణాయుధాలు ఉన్నాయండి. పెట్రోల్ బాంబులు, సీసాలు, బీరు సీసాలు, బరిసెలు, గండ్రగొడ్డలు ఇవన్నీ పెట్టుకుని ఉన్నారు. అక్కడ మిగతా నాతో పాటు కూర్చున్నారు. ఆ కూర్చున్న అంటే బూత్ లోపలే ఉన్నాయా ఇవన్నీ? బూత్ బయట అంటే మమ్మల్ని బయటికి లాగేసి, అక్కడ నుంచి బయటికి లాగేసి మమ్మల్ని అటాక్ చేయాలని. అంటే ఎవడు కూడా ఫ్యూచర్లో కండ్లకుంట అనే విలేజ్లో ఏజెంట్గా కూర్చోకూడదు, వేరే పార్టీకి ఓటేయకూడదు. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఆ రోజే, ఆ పోలింగ్ రోజే బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డి అనే అతను, వెంకటలక్ష్మారెడ్డి అనే అతను, వీళ్ళతో పాటు అక్కడ సర్పంచ్ పిన్నెల వెంకటరెడ్డి అనే అతను దళితుల ఇళ్ళకి వెళ్ళి ఎవరైతే టీడీపీకి ఓట్లు వేస్తారనే అనుమానం వాళ్ళకు ఉందో, మహిళలు ఆడోళ్ళు జాగ్రత్త, ఎందుకంటే అక్కడ తాగుంటారు మా వాళ్ళు, చేతులు వేయచ్చు, కాళ్ళు వేయచ్చు, ఏమైనా జరగవచ్చు, మీరు ఓటుకు వెళ్ళకుండా ఉంటే మంచిదని చెప్పేసి బహిరంగంగానే ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇవ్వడం జరిగిందండి.